నమస్తే ఫ్రెండ్స్. కోవిడ్‌లో జరిగిన జంట హత్యల్లో షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి. చంపడానికి వెళ్ళింది ఒకరిని, చంపింది వేరే ఒకరిని. ఇందులో అన్యాయంగా మన ఇండియాకు చెందిన 34 సంవత్సరాల వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లో జరిగిన డబుల్ మర్డర్ కేసుల్లో ఇప్పుడు సంచలన విషయాలైతే వెలుగులోకొచ్చాయి ఫ్రెండ్స్. కువైట్‌లోని కబ్దు ప్రాంతంలో ఒక గొర్రెల షెడ్డులో ఇద్దరు ప్రవాసుల్ని ఒక ఈజిప్ట్ వ్యక్తి కత్తితో పొడిచి చంపడం అయితే జరిగింది. ఇందులో 43 సంవత్సరాల భారతీయుడు, 69 సంవత్సరాల ఇరానీ వ్యక్తి అయితే ఉన్నాడు. ఈ కేసులో ఈజిప్ట్‌కు చెందిన 40 సంవత్సరాల ప్రవాసుడినైతే పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్రెండ్స్. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ నిందితుడు ఈ ఇద్దరిని చంపడానికైతే అక్కడికెళ్లలేదు. వేరే వాళ్ళని చంపడానికి వెళ్లి అన్యాయంగా ఇందులో మన భారతీయుడినైతే చంపడం జరిగింది. పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఇతను ఒక కంపెనీలో పనిచేస్తున్న సమయంలో జోర్డన్‌కు చెందిన వ్యక్తి అతని కుమారుడితో ఇతనికైతే గొడవ జరిగింది. ఆ గొడవలో వాళ్ళు ఇతన్నైతే అవమానించారు. ఆ సంఘటన కారణంగా ఇతని ఉద్యోగం అయితే అక్కడ పోయింది. ఇది మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవాలని చెప్పేసి ఇతను ఒక కత్తయితే కొనుక్కొని వీళ్ళని చంపడానికైతే నిర్ణయించుకోవడం జరిగింది. శనివారం సాయంత్రం ఈ నిందితుడు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నివసించిన వర్కర్ల క్యాంపుకైతే వెళ్లడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ చీకటిగా ఉండడంతో జోర్డాన్ వ్యక్తి అతని కుమారుడు ఉన్నాడనుకున్న రూమ్ లోకైతే వెళ్ళాడు. అక్కడ మంచం మీద ఎవరు పడుకున్నాడో నిర్ధారించుకోకుండా మంచం మీద ఉన్న వ్యక్తిని పలుసార్లు కత్తితో పొడచడం అయితే జరిగింది. తర్వాత గమనిస్తే చనిపోయిన వ్యక్తి ఈ జోర్డాన్‌కు చెందిన వ్యక్తి కాదు, భారతీయ వ్యక్తి అనైతే ఇతనికైతే అర్థమైంది. అదే మంచం పైన పనుకున్న ఇరానీ వ్యక్తి మేలుకొని సహాయం కోసం ఫోన్ చేయడానికి ట్రై చేస్తే అతన్ని కూడా కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పారిపోవడం అయితే జరిగింది. పోలీసుల ప్రకారం చనిపోయిన భారతీయుడు ఇరాన్‌కి చెందిన వ్యక్తితో నిందితుడికి గతంలో ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేదా గొడవలైతే లేవు. కాకపోతే ఇతను చంపడానికి వెళ్ళింది జోర్డాన్ వ్యక్తిని, అతని కొడుకుని. అక్కడికెళ్ళిన తర్వాత నిర్ధారించుకోకుండా అన్యాయంగా ఇద్దరు ప్రవాసులనైతే ఇతనైతే చంపేశాడు. నిందితుడిని తర్వాత క్రైమ్ సీన్‌కి తీసుకెళ్లి సంఘటన ఎలా చేశాడో సీన్‌ని రీకన్‌స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా అధికారులు సంఘటన జరిగిన గదిలో నుంచే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. మరోవైపు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులైతే ఈ నిందితుడినైతే పట్టుకున్నారు. కువైట్ దేశం విడిచిపెట్టి పారిపోయేందుకు కువైట్ ఇరాక్ బార్డర్‌లోని కంచెలు దాటేందుకు ఇతనైతే ప్రయత్నించాడు. అక్కడ బార్డర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేసి జెహ్రా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకైతే అప్పజెప్పడం జరిగింది. నిందితుడికి కొన్ని గాయాలుండడంతో జెహ్రా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అయితే అందించారు. ప్రస్తుతం భారీ భద్రతల మధ్య విచారణ అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన డబ్బుల కోసం జరిగిందని పోలీసులైతే ముందు భావించారు. తర్వాత పాత గొడవలతో కక్ష పెంచుకొని వేరే వాళ్ళని చంపడానికి వెళ్లి అన్యాయంగా ఇద్దరు అమాయకుల్ని చంపాడని చెప్పేసి పోలీసులైతే తెలపడం జరిగింది. ఏదేమైనా 34 సంవత్సరాల మన భారతీయుడైతే చనిపోయాడు ఫ్రెండ్స్. అతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ నిందితుడికి మరణశిక్ష అయితే అమలు చేయాలి. ఇంకా అలాగే చనిపోయిన మన భారతీయుడి కుటుంబానికి సహాయం అయితే కువైట్ ప్రభుత్వం ఖచ్చితంగా అందించాలి. ఫ్రెండ్స్, ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే కువైట్ కు సంబంధించిన తాజా అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.